హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ఆ, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ముఖ్యంగా ఉపాధ్యాయ ఖాళీల విషయంలో డిఎస్సి నోటిఫికేషన్ వెలువరించే విషయంలో ఏ విధమైనటువంటి స్టాండ్ తీసుకుంటా ఉంది, తీసుకోబోతుంది అన్నటువంటి విషయాల్ని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఈ యొక్క మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందన్నటువంటి ఈ నేపథ్యంలో సో యాక్చువల్గా గవర్నమెంట్ యొక్క ఆలోచన ఏంది, గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది అన్నది మనకి ఇప్పటి వరకు అందిన సమాచారాన్ని బట్టి ఈ యొక్క వీడియోలో కొంత డిస్కస్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, అవి నేను డిస్కస్ చేసే ముందు లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ హూ ఆర్ వాచింగ్ మై ఛానల్ అండ్ హూ ఆర్ సపోర్టింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. Friends, please like my videos, share my videos and subscribe my channel. And I request you all, please recommend my channel to your friends, those who are preparing for competitive exams, especially DS and TET examinations, because I'm bringing the latest news updates related to this job notifications, especially DSC and TET examinations. So please keep watching for latest updates. Thank you so much. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు లేటెస్ట్గా అందుతున్న ఒక స్టేట్మెంట్ ఏంటంటే ఒకే మాధ్యమంగా పరిగణించాలనడం సరికాదు. ఈ యొక్క స్టేట్మెంట్తో హెడ్డింగ్తో ఒక ఆర్టికల్ వచ్చింది. ఏంటి ఇది? దీని గురించి మనం కొంచెం విశ్లేషణ చేద్దాం. సో ఇది ఏ విధంగా డిఎస్సి పోస్టులు లేదా డిఎస్సి నోటిఫికేషన్ మీద ఈ స్టేట్మెంట్ ఎఫెక్ట్ ఎంతవరకు పడతా ఉంది అన్నటువంటిది మనం ఇక్కడ విశ్లేషణ చేద్దాం. ఇక్కడ మనం ఒకసారి విశ్లేషిస్తే పాఠశాలల్లో చదువుతుండే 3, 4, 5 తరగతులను తీసుకొచ్చి హై స్కూల్లో మెర్జ్ చేయడం జరిగింది. ఇది మనకు తెలిసిన విషయమే. సో 3, 4, 5 తరగతులను హై స్కూల్స్లో 10వ తరగతి వరకు ఉండేటువంటి హై స్కూల్స్తో మెర్జ్ చేసి వాళ్ళని ఆ యొక్క స్కూల్స్ని హై స్కూల్స్గా పరిగణించడం జరిగింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే పాఠశాల విద్యా సంచాలకులు వాళ్ళు ఇచ్చినటువంటి ఉత్తర్వులు RC నెంబర్ 151 ప్రకారము ఏంటంటే 3 నుంచి 10వ తరగతి చదివేటువంటి విద్యార్థులందరినీ కలిపి ఒకే మాధ్యమంగా పరిగణించడం జరిగింది. RC నెంబర్ 151 ప్రకారం. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరినీ ఒకే మీడియంగా పరిగణించడం వల్ల టీచర్స్ రిక్వైర్మెంట్ అంటే నెంబర్ ఆఫ్ టీచర్స్ వీరికి బోధించే వాళ్ళు తక్కువగా ఉండేటట్లు కనపడుతుంది. ఎందుకంటే లిటరల్గా 3 నుంచి 10వ తరగతి వరకు 2 మీడియంస్లో చదువుతున్నారు, ఇంగ్లీష్ మీడియంలోను తెలుగు మీడియంలోను. సో అటువంటిప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి, తెలుగు మీడియంలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి కావలసినటువంటి టీచర్స్ని రిక్రూట్ చేసుకోవాల్సినటువంటి అవసరము ప్రభుత్వానికి ఉంది. కాకపోతే ఈ యొక్క రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ తీసుకొచ్చినటువంటి ఉత్తర్వు ఏదైతే ఉందో RC నెంబర్ 151 దాని ప్రకారము 3 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరినీ ఒకే మీడియంగా పరిగణించడం జరిగింది. దానివల్ల నెంబర్ ఆఫ్ టీచర్స్ కొంత తగ్గిపోవడం అన్నది వాస్తవం. ఇప్పుడు 2 కేటగిరీస్ 2 మీడియంస్ వాళ్ళని సపరేట్గా చూపిస్తే నెంబర్ ఆఫ్ టీచర్స్ ఎక్కువ కావాల్సి ఉంటుంది. అలా కాకుండా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒకే మీడియంగా పరిగణిస్తే నెంబర్ ఆఫ్ టీచర్స్ తక్కువ అయిపోతారు. సో ఆ విధంగా వాళ్ళు గవర్నమెంట్ తీసుకొని అదే రేషియోలో రేపు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అది సరికాదు అని ఈ యొక్క నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుల వారు, కార్యదర్శుల వారు అయినటువంటి కరణం హరికృష్ణ గారు, మాగంటి శ్రీనివాసులు గారు అభ్యంతరం తెలిపినట్టుగా మనకు అందుతున్నటువంటి వార్త. అదే వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఒకే మాధ్యమంగా పరిగణించాలంటాం సరికాదు. ఎందుకంటే ఒకే మాధ్యమంగా ఈ స్టూడెంట్స్ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీరు పరిగణించి స్టూడెంట్స్ నెంబర్ని కావాల్సినటువంటి ఉపాధ్యాయులు మీరు అంచనా వేయడము అది కరెక్ట్ కాదు. ఎందుకంటే 3 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియం చదివే విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి కావాల్సినటువంటి టీచర్లు సపరేట్గా లెక్క కట్టాలి, తెలుగు మీడియంలో చదివేటువంటి విద్యార్థులకు కావాల్సినటువంటి టీచర్స్ని సపరేట్గా లెక్క కట్టాలి. అప్పుడు నెంబర్ ఆఫ్ టీచర్స్ ఏమవుతారంటే ఎక్కువ అవుతారు. సో అదే అంతమంది టీచర్స్ని రేపు డిఎస్సి నోటిఫికేషన్లో రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం
ఉంటుంది. సో, దాన్ని తగ్గించుకోవడానికి ఈ యొక్క రాష్ట్ర విద్యాశాఖ వాళ్ళు ఈ యొక్క ఆర్సీ నంబర్ 151 అనేటువంటి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. సో, అది కరెక్ట్ కాదు. దాన్ని వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకొని 2 మాధ్యమాలుగా 3-10 తరగతి చదివేటువంటి విద్యార్థులను 2 మాధ్యమాలుగా అంటే 2 మీడియాస్‌గా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంగా సెపరేట్‌గా చూపిస్తూ వారికి తగినటువంటి ఉపాధ్యాయులనే మీరు కౌంట్ చేసి దానికి తగినట్టు విధంగానే డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఖాళీలు చూపించాలన్నటువంటిది ఈ యొక్క ఎన్టీఏ వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్. సో, వాళ్ళు చేసేటువంటి విన్నపం గూడా. సో, అది కరెక్టే. సో, దీని మీద ప్రభుత్వము మరొకసారి ఆలోచించి ఈ 3-10 తరగతి చదివేటువంటి విద్యార్థులను ఇంగ్లీష్ మీడియం విద్యార్థులను సెపరేట్‌గాను, తెలుగు మీడియం విద్యార్థులను సెపరేట్‌గాను పరిగణించి వారికి అవసరమైనటువంటి టీచర్లను లెక్కగట్టి దానికి సరిపడట్లుగానే దానికి అనుగుణంగానే డీఎస్సీ పోస్ట్‌ను రిలీజ్ చేయాలన్నటువంటిది డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలన్నటువంటిది రిలీజ్ చేయాలి అన్నటువంటి వారి యొక్క ఎన్టీఏ వారి యొక్క వాదన సబబే. సో, దాన్ని పరిగణించాలని మా విన్నపం గూడా. సో, ఫ్రెండ్స్ ఆహ్, ఈ విధంగా ఇప్పుడు మనకు డీఎస్సీకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఈరోజు అందినటువంటి అప్డేట్స్. సో, ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ కీప్ వాచింగ్ మై ఛానల్. థాంక్ యూ సో మచ్.